హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో చెస్ట్ 36 అండి, వేస్ట్ 29. చూడండి, ఆమ్ హోల్ 8, లెంత్ వచ్చేసరికి 13.5, 13.5. ఓకేనా. హ్యాండ్ లెంత్ 6, హ్యాండ్ లూజ్ 6, హ్యాండ్ లెంత్ 6, హ్యాండ్ లూజ్ 6 అండి. ఫ్రంట్ నెక్ 6, నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటంటే మీరు చూడాల్సింది మెయిన్ ఏంటంటే 36 - 29 అంటే 7 ఇంచెస్ డిఫరెన్స్ ఉంది. ఇలాంటప్పుడు ఎలా ఉంటారు అవతల వాళ్ళు కస్టమర్ ఎలా ఉంటారు అనేది కూడా మనం చెక్ చేసుకోవాలండి. ఆమ్ హోల్ ఎలా వచ్చింది మనం ఫార్ములాతో ఉపయోగించి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకా ఏంటంటే మీకు ఇంకోటి చెప్పాలనుకుంటున్నానండి. కొంతమంది అక్క మీరు చెప్పినట్టే చేసాము, చాలా బాగా వచ్చింది మేడం అని చెప్తున్నారు. అలాగే చెయ్యండి, వస్తుంది. ఓకేనా. ఇంకోటి ఏంటంటే కొంతమంది రావట్లేదండి, మళ్ళీ చెప్పండి అంటున్నారు. ఒకసారి వీడియోని బ్యాక్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ చూడండి, 1-2 సార్లు చూడండి. ఒకసారి చూస్తే రాదండి, కొత్తగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఏదైనా ఒకటి నేను చాలా బాగా చెప్తాను, మీరు కూడా చాలా బాగా వినండి. 1-4 సార్లు చూడండి, చాలా బాగా వస్తుందండి. ఏదైనా కొంచెం మనం నేర్చుకోవాలన్న తపన ఉండాలి, అప్పుడే మనకి బాగా వస్తుంది. అంతేగాని చూడగానే వచ్చేస్తే అంత ఈజీ కాదు, అలానే కష్టం కాదు. మీకు ఒక లాజిక్ అర్థమవుతుంది. ఆ నెంబర్స్ గుర్తుండట్లేదు అంటే అసలు ఆ ఫార్ములాస్ ఏంటి, చెస్ట్ డివైడెడ్ బై 12 అని ఎందుకు అంటున్నాం, 24 ఎందుకు అంటున్నాం, 10, 6 ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం, ఏం తెలియాలి, అసలు ఏం నేర్చుకోవాలి చూడండి. మెజర్మెంట్స్ బ్లౌజ్తో పాత పద్ధతి అండి, ఇప్పుడు అలా ఫాలో అవ్వకండి. ఒంటి అది తీసుకుని బాడీ మెజర్మెంట్స్ తీసుకుని మీరు కరెక్ట్గా స్టిచ్ చేయండి, అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఫ్రంట్ లెంత్ ఎంత పెట్టాలి, చెస్ట్ జారిపోకుండా ఉంటే ఎలా ఉండాలి అనేది మీరు చూసుని. నేను మెజర్మెంట్స్ చెప్తున్నానంటే మీ నోట్స్ తీసుకొని రాసుకోండి. ఓకేనా, అప్పుడే అర్థమవుతుంది అంతే. ఓకేనా. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేయండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలండి, క్లోజ్ మన వైపుకు ఉండాలి. ఒక లైన్ డ్రా చేయండి. మీ దగ్గర ఎల్ షేప్ స్కేల్ ఉంటే ఈ స్కేల్ వాడండి. ఓకేనా. ఇలా తీసుకోండి, ఒక లైన్ డ్రా చేయండి. ఓకే. లెంత్ వచ్చేసరికి 13.5 అండి. 13.5 అంటే దానికి 1 ఇంచ్ కలపండి. ఓకేనా. 14.5 మార్క్ చేయండి. 13.5కి 1 ఇంచ్ కలపండి, 14.5 మార్క్ చేయండి. ఓకే, ఇలా మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ 14.5 మార్క్ చేయండి. ఇది షోల్డర్ లైన్ అండి, మనం 1/2 ఇంచ్కి మార్క్ చేస్తున్నాం కదా, ఇది షోల్డర్ లైన్. ఓకే, షోల్డర్ ఇది. షోల్డర్ ఎంత పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది చెప్తాను చూడండి. వీడియోని చూస్తూనే మాత్రం స్కిప్ చేయండి. నేను వీడియో చేస్తున్నాను కాబట్టి మీ దగ్గరకు రావట్లేదు కండి, మీకు కావాలి కాబట్టి మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయడం వల్ల అవి మీకు కనిపిస్తున్నాయి అంతే. ఓకేనా. అర్థం కావట్లేదని మీరు తీసేయొద్దు. ఓకే, చూడండి. ఓకేనా. చూడండి, షోల్డర్ 5.5 పెట్టండి. 5.5 ఎందుకు పెట్టాలి చెప్తున్నాను చూడండి. చెస్ట్ 36 అన్నాను, వేస్ట్ 29 అన్నా, ఆమ్ హోల్ 8 అన్నాను. చంక రౌండ్ని 3 భాగాలు చేయండి. చంక రౌండ్ 8, దీన్ని 3 భాగాలు చేస్తే 2.5. చూడండి, 2.5, 2.5. ఓకేనా. ఒక 1/4 ఇంచ్ తగ్గింది, ప్రాబ్లం లేదు. చూడండి, ఈ రెండింటిని కలిపి షోల్డర్ పెట్టండి. ఓకేనా. 2.5, 2.5 కలిపితే ఎంత, 5.5. ఈ రెండింటిని కలిపి షోల్డర్ పెట్టాలి. ఓకే, 5.5 షోల్డర్ పెట్టండి. ఇలా పెడితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. బ్లౌజ్ జారదు, షోల్డర్ ఏమీ జారదు, నీట్గా ఎక్కడిదక్కడ మనకి చంక రౌండ్ కానీ చెస్ట్ పార్ట్ కానీ పర్ఫెక్ట్గా పట్టుకుని ఉంటుంది. ఓకేనా. ఇలా ఇంత క్లియర్గా నిజంగానండి యూట్యూబ్ మొత్తంలో మీరు సెర్చ్ చేసినా ఇంత క్లియర్గా ఉండదండి ఎక్కడ కూడా. ఒకటి ఏంటంటే ఏదైనా కానీ ఇంత ఈజీగా చెప్పిన కొంచెం లేట్గానే వస్తుంది. మీకు ఏదో లాజిక్ లేకపోతే నేను ఎంత ఈజీగా చెప్పను కదా. ప్రతిదీ నేను చెక్ చేసి ఒక 10 ఇయర్స్ నుంచి స్టడీ చేసి అసలు బాడీ స్ట్రక్చర్ ఏంటి, ఎలా ఉంటుంది అని స్టడీ చేసి మీకు చెప్తున్నాను. ఓకేనా. ఇలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ నేను ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ చాలా ఈజీగా. ఇలా అర్థం కావట్లేదంటే ఇంకో వే, మీకు అర్థం చేసుకోలేకపోతే ఇంకో దారి ఉంది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 10 నెంబర్స్ రాయడం వచ్చు అనుకోండి, 100 రాయడం పెద్ద కష్టం కదండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు మీరే మోటివేట్ చేసుకోండి. సెల్ఫ్ మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా. ఓకేనా. రాదు అని వదిలేయకండి. రాదండి, ఫస్ట్లో ఏది కూడా రాదు. మాకు వచ్చిద్దా అని అడుగుతున్నారు, మేమేం చదువుకోలేదు, వచ్చిద్దా అని అడుగుతున్నారు. వచ్చిద్దండి, చదువుకి దీనికి సంబంధం లేదండి. మనం అందరం ఆడవాళ్ళు చాలా తెలివిగల వాళ్ళు. మనం ఇన్ని పనులు చేస్తున్న వాళ్ళం, ఇది ఏమైనా పెద్ద కష్టమా. ఓకేనా. అందుకు మీరు నాకు వచ్చిద్దా, నేనేం చదువుకోలేదు మేడం, నాకు వస్తుందా అని అడుగుతున్నారు. చదువుకి దీనికి సంబంధం లేదండి. చదువు అనేది జ్ఞానం కోసమే. మనం ఇంకా అంతకన్నా తెలివిగల వాళ్ళమే. ఓకేనా. ఇంకెలా ఉండాలి, ఎందుకు పెట్టాలి అనేది తెలుసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకేనా. చూడండి,
చెస్ట్ 36 అంటే చూడండి మనకి ఆమ్ హోల్ తెలుసు అంటున్నాను, దీన్ని బట్టి చెస్ట్ చెప్తాను అంటున్నాను. అసలు చెస్ట్ కూడా తెలుసు, మన బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాం కస్టమర్. ఓకే, దీన్ని బట్టి చెప్తాను. 8కి 1 ఇంచ్ కలిపితే 9, 9కి 4 9 36 చెస్ట్ వచ్చిందా? అలా వస్తుంది చెస్ట్. ఓకేనా, చూడండి 9 మార్క్ చేయండి. చెస్ట్ 36 కాబట్టి 9 మార్క్ చేయండి. 2 ఇంచెస్ ఖర్చు మార్క్ చేయండి. ఓకేనా, ఇక్కడ షోల్డర్కి 5.5 పెట్టాం కదా, అదే 5.5 ఇక్కడ కూడా మార్క్ చేసేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, 1కి 4 సార్లు చూడండి, చాలా ఈజీగా వస్తుంది. ఇక్కడ చూడండి కార్నర్లో 1.5 మార్క్ చేయండి. ఓకేనా, 1.5 ఎందుకు మార్క్ చేయమంటున్నానంటే షోల్డర్ నడుము సైజు తక్కువ ఉంది కాబట్టి 29 ఉంది కాబట్టి షోల్డర్ ఎందుకు మార్క్ చేయండి అంటే చిన్న సైజు కింద వస్తుంది కాబట్టి. 30 కంటే అబౌవ్ ఉంటే సిచ్యువేషన్ బట్టి కస్టమర్ ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్. చూడండి 8 వచ్చింది ఆమ్ హోల్. ఇది కూడా డౌట్ వస్తుందండి, ఇక్కడ నుంచి కొలుస్తున్నారు 8 అంటున్నారు, దీంతో కూడా కొలుస్తున్నారు అంటున్నారు. ఇక్కడ స్టిచ్ చేస్తాం, ఇక్కడ యాడ్ అవుతుంది, లోపలికి స్టిచ్ చేస్తాం కాబట్టి అంటే 8 రావాలి కరెక్ట్. అలా వస్తేనే చంక దగ్గర మనకి లూజ్గా ఉండకుండా ఉంటుంది, అప్పుడే మనకి చెస్ట్ పార్ట్ పట్టుకుంటుంది, అందంగా కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలామంది మీరు చెప్పినట్టే చేసిన చాలా బాగా వచ్చింది అంటున్నారు, నాకు కూడా హ్యాపీ అండి. చెయ్యండి, వస్తుంది, రాదంటే ఏది ఉండదండి. పోతే 100 రూపీస్ బ్లౌజ్ పోతుందండి, లేదా పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, వస్తుంది, రాకుండా ఏముండదు. ఓకే, చూడండి 7.5 నడుము సైజ్ 29 అంటే 7.5, 1 ఇంచ్ డాట్స్, 2 ఇంచెస్ ఖర్చు. ఓకేనా, ఇలా మార్క్ చేయండి. ఓకే, ఇలా మార్క్ చేసేయండి. ఓకేనా, ఇలా మార్క్ చేసేసి షోల్డర్కి ఇప్పుడు 5.5 ఉంది కదండి, 5.5లో నెక్కకు 2.5 ఇచ్చేయండి. 2.5 ఇచ్చేస్తే నెక్కకి సగం ఇవ్వాలంటున్నాను. 2.5 ఇస్తాం, పావించి నెక్ పార్ట్ మన పైపింగ్ అయితే పైపింగ్, ఎమ్మింగ్ అయితే ఎమ్మింగ్, పావుదొక్కు 3 అవుతుందా, అదనమాట. నెక్కకి సగం ఇవ్వాలి అంటే చెస్ట్ డివైడెడ్ బై మనం ఏం చేస్తామంటే 12 వేస్తాము. 12 వేస్తే నెక్ పార్ట్ వస్తుంది. ఓకే, అది ఓకేనా. అర్థం కాకపోయినా చూడండి, 4 సార్లు చూస్తే అదే అర్థమవుతుంది. నెక్ విడ్త్ వచ్చేసరికి 4.5, దానికి 3.5 ఇంచ్ కలపండి. ఎందుకు, కింద 1/2 ఇంచ్, నడుము బెల్ట్కి 1/2 ఇంచ్ ఉంచాం కదా, 1/2 ఇంచ్ పైన 1.5 ఇంచ్ అంటే 5 మార్క్ చేయండి. ఓకే, 5 మార్క్ చేయండి. ఇక్కడ 2.5 పెట్టాం కదా, ఇక్కడ 3 మార్క్ చేయండి. ఓకేనా, ఇలా 3 మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, ఇలా చేయండి. యాజ్ టీజ్గా ఇది ఎలా ఉందో అలాగే చేయండి. ఓకేనా, ఇలా మీ దగ్గర బ్లౌజ్ ఉంటే ఒకవేళ ఇది ఎలా వచ్చింది, ఎంత వచ్చింది, ఇలా పావించి వదిలేసి, ఒకవేళ మీకు అలా కావాలి అంటున్నారు, ఇలా ఉంది కదా, ఇలా వదిలేసి ఇలా నీట్గా ఇలా కొలవండి అనమాట. అప్పుడు నీట్గా వస్తుంది మీకు. ఓకేనా, ఇది చూడండి. ఓకే, ఇదండి కటింగ్. ఓకేనా, ఇది బ్యాక్ పార్ట్ కటింగ్. ఓకే, చేసేస్తాను చూడండి, ఇలా కట్ చేసేయండి. ఓకేనా, అందుకే చెప్తానండి, మిమ్మల్ని మీరు నమ్మండి, వస్తుంది అనుకోండి, అంతేగాని మనకు వచ్చిద్దా రాదా, నాకు రాదేమో అని అనుకుంటారు. అందుకే రాదండి, మనమే చెప్తున్నాం కదా, వచ్చిద్దా రాదా అని ఇదిలో ఉంటున్నాం కాబట్టి రాదు. అలా కాకుండా మారండి, మైండ్ సెట్ మార్చుకోండి. ఓకేనా, వస్తుంది, చేయగలను, చేస్తాను, ఈ టైం పెట్టుకోండి. ఈ టైం నుంచి అందుకే నేను చెప్తాను, ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ జాయిన్ అయిన వాళ్ళకి ఏం చెప్తానంటే, ఎంట్రీ ఎంత ఇంపార్టెంటో ఎగ్జిట్ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఎప్పుడు వరకు నేర్చుకోవాలి, ఇప్పుడు మానేయాలి అనేది. అలా అని అక్క 5 నెలలు 6 నెలలు లేదు 3 నెలలు 2 నెలలు 1 నెల వస్తే సరిపోతుందా అంటారు. ఇంత సరిపోతుందా అంటే వస్తుంది, కానీ లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండాలి. అంటే చేస్తూ నేర్చుకోవాలి, అంతేగాని నేర్చుకుంటూనే ఉండకూడదు లైఫ్ లాంగ్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అదేనండి నేర్చుకోవడం అంటే, మనము లైఫ్ లాంగ్ నేర్చుకుంటూ ఉండాలి. ఓకేనా, ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరన్నా బాగుంది అంటే అది బోనస్, చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు. ఓకేనా, చూడండి ఇలా మార్క్ చేయండి. ఒకవేళ మీకు ఎంత వద్దు అనుకుంటే ఇలా లోపలికి ఇలా మార్క్ చేసేయండి. ఓకేనా, ఎక్కువ వచ్చేస్తుంది అనుకుంటే లోపలికి మార్క్ చేసేయండి. చూడండి నేను ఎలా తీసేస్తున్నాను. ఇలా తీసేయండి, నెక్ పార్ట్ ఇలా తీసేయండి. ఓకే, కార్డ్ పెట్టాను కదా, వీలు తీసుకొని వీలు మార్క్ చేయండి. ఈ వీలు కూడా లేకపోతే వీళ్ళు ఇవి ప్రతి ఒక్కటి టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి అండి, చాలా బాగుంటుంది. ఓకేనా, మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, కార్డ్ పెట్టేసేయండి. ఓకేనా, 4 ఇంచులు వేయండి. ఇక్కడ బ్యాక్ డాట్స్ 4 ఇంచులు వేయండి. ఓకేనా, చూడండి
ఇలా ఫోల్డ్ చేయండి, డబల్ ఫోల్డ్ చేయండి, ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇలా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి. ఓకే, కట్ చేసేయండి. ఏదైనా చేస్తుంటే వచ్చిద్దండి. చేస్తే ముందు ఏంటంటే రోజు ఒక డిసిప్లిన్ ఒకటి మనకి ఏముండాలంటే ఒక డిసిప్లిన్, గ్రాటిట్యూడ్, ఈ రెండు ఉంటే మనకు పని వస్తుందండి. ఓకేనా, ఆ రెండు ఉండాలి. ఉండి ఒక డిసిప్లిన్ ఫాలో అయితే మనం ఇది నేర్చుకోవాలి. ఈరోజు నేర్చుకున్నాం, ఒక వీడియో చూసామంటే ఏం నేర్చుకున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్, అది కూడా. ఓకేనా, హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 6, 7 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 3 మార్క్ చేయండి, లేదా 3.5 మార్క్ చేసుకోవచ్చు. చెస్ట్ డివైడెడ్ బై 10వ భాగం అంటే 3.5 వస్తుంది, 36 కాబట్టి ఇలా మార్క్ చేయండి. మీకు జనరల్గా ఏమనిపిస్తుంది అంటే 3.5 మార్క్ చేస్తుంటే ఎక్కువ నేను చూసేది 7లో సగం 3 అనుకుంటున్నారు, అది తప్పండి. ఓకేనా, అలా అనుకోవద్దు. ఓకే, 8లో సగం 4 అవుతుంది, 6లో సగం 3 అవుతుంది, అట్లా చూసుకుంటా పోతే రాంగ్ అవుతుంది ఫైనల్గా. ఓకేనా, అలా అనుకోవద్దు, అలాంటి బండ గుర్తులు ఏం పెట్టుకోవద్దు. ఓకే, చూడండి. చూడండి, ఇలా లైన్ డ్రా చేయండి. ఆర్మ్ హోల్ వచ్చేసరికి 8, చూడండి 8 మార్క్ చేయండి. ఓకేనా, 1.5 2 ఇంచెస్ ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 6, ఇలా 8 మార్క్ చేసాం కదా. ఇక్కడ వచ్చేసరికి 1.5 మార్క్ చేయండి. మార్క్ చేసి ఇలా చూడండి, ఇలా షేప్ తీసేయండి. ఇది ఇలా తీసేయాలి. ఓకేనా, ఇలా డ్రాయింగ్ కూడా మెయిన్ ఇంపార్టెంటేనండి. ఎలా పడితే అలా గీస్తున్నారు, చూస్తున్నాను, అలా కాదు, నీట్గా ఇలా గీయండి. మీరు వైట్ పేపర్స్ ఇవన్నీ తీసుకొని, ప్రింట్లెస్ పేపర్స్ తీసుకొని దాని మీద ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు నీట్గా అర్థమవుతుంది. ఓకేనా, చూడండి 8 వచ్చిందా లేదా చూడండి, వచ్చింది, వెరీ గుడ్. దీన్ని తీసేయండి. ఓకేనా, ఇలా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఓకే, ఈజీగా ఇలా నేర్చుకోండి. రోజుకొకటి. మళ్ళీ ఇంకోటండి చెప్పాలి మీకు, ఈ సైజు కావాలి, ఆ సైజు కావాలని అడుగుతున్నారు. మన ఛానల్లో మ్యాక్సిమం అన్ని సైజులు ఉన్నాయండి. 30 నుంచి 32 నుంచి 50 సైజ్ వరకు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, అన్నీ ఉన్నాయండి. ముందు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేయండి. ఓకేనా, అప్పుడు మీకు అర్థమవుతుంది, మీకు ఏం కావాలో తెలుస్తుంది. ఓకేనా, ఒక్కొక్క సైజు ఇదైతే బాగుంది అనుకుంటే కొంతమంది చేస్తున్న మిస్టేక్స్ కూడా చెప్తున్నారండి. నడుము సైజు చూసి అదే కట్ చేసుకుంటున్నారంట. అలా కట్ చేసుకుంటే మీరు కట్ చేసిందే కరెక్ట్ అయితే ఓకే, ఒక్కోసారి కరెక్టే అనిపిస్తుందండి. నడుము సైజు ఇది ఇప్పుడు 29 ఉంది, చెస్ట్ 36 ఉంటుంది, నడుము 30 ఉంటుంది, 36 ఉంటుంది, ఒక్కోసారి 34 ఉంటుంది చెస్ట్. అలాంటప్పుడు షోల్డర్ జారిపోతాయి కదండి, అది కరెక్ట్ కాదు. ఓకేనా, అలాంటి పద్ధతి ఫాలో అవ్వకండి, గుడ్డిగా ఫాలో అవ్వకండి. ఓకే, చూడండి, కొంచెం ఆలోచించండి. మీరు కూడా ఆలోచన విధానాన్ని మార్చుకోండి. అంతేకాని నడుము సైజు అందరూ ఒకేలాగా ఉంటారు కదా. ఓకేనా, అలా చెప్తున్నారు, అది రాంగ్ అండి. కొంచెం నేర్చుకుంటున్నామంటే ఒక ప్రొసీజర్లో, అంతేగాని గుడ్డిగా నడుము సైజు 28 అంటే 34, 30 అంటే 36 ఇట్లా చూడకండి. ఒక్కోసారి 34 ఉంటుంది, ఒక్కోసారి 38 కూడా ఉంటుంది చెస్ట్. ఓకేనా, సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉంటుంది, అవతల వాళ్ళ బాడీ స్ట్రక్చర్ని బట్టి. అవి చూడండి మీరు. ఓకే, చూడండి, ఇలా ఉంది కదా. బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి చూడండి, బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఇలా మార్క్ చేయండి, ఇలా ప్లేస్ చేయండి. ప్లేస్ చేసి మనం పావించి ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఒక్క పావించి ఉంచండి కరెక్ట్గా. ఓకేనా, చూడండి, ఒక్క పావించి ఉంచండి. ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఒక్క పావించి ఎక్స్ట్రా ఉంచండి. ఓకే, ఇలా ఉంచండి. ఇలా ఉంచిన తర్వాత ఒక్కసారి చెక్ చేయండి. చెస్ట్ ఎంత అంటున్నాము, 36 అంటున్నాం. 36 అంటే 9, ఒక పావించి ఎక్కువ రావాలి. వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. ఇలా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో లూజ్ రాదండి, షోల్డర్ జారవు. మెయిన్ అది. మీరు ఇది చేయట్లేదు, ఇలా ఉందనుకోండి, ఇలా క్రాస్గా మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు. ఓకేనా, అందుకు రాంగ్ జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ వచ్చేసిందా, అది అందుకే జరుగుతుందండి మిస్టేక్. మీరు ఎలా ఉందో ప్రతిదీ చెక్ చేసుకోండి. స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ప్రతిదీ చెక్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే ఓకే, ఇది నన్ను చెప్పారు, ఇప్పుడు ఇదే అని స్కిప్ చేసేస్తున్నారు. అలా చెప్పడం వల్ల ఏంటంటే ఏదో ఒకటి మిస్ అవుతాం, చిన్న పాయింట్, అందుకు ఇంకో ప్రాబ్లం వస్తుంది. అందుకే వీడియో మొత్తం చూడండి. ఓకేనా, ఇంకా ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలని అనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, చూడండి, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6. ఓకే, 6 మార్క్ చేయండి.
ఇలా చూడండి 6 మార్క్ చేసి ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకొని రౌండ్ తీసేయండి. ఇక్కడ రౌండ్ తీసేయండి. ఓకేనా, ఇలా రౌండ్ తీసేయండి. ఓకే, ఇలా రౌండ్ తీసేసిన తర్వాత ఒకసారి చూడండి, సైడ్కి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంచండి. ఇలా 1 ఇంచ్ సైడ్కి ఎక్కువ ఉంచాలండి. ఇది కూడా అడుగుతున్నారు, మాకెందుకండి మీకు బ్యాక్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంటుందని అడుగుతున్నారు. ఉంటుందండి, వాళ్ళ కటింగ్ వేరు, ఇలా చేయలేదు కాబట్టి వాళ్ళ కటింగ్ వేరుగా ఉంటుంది. బాక్స్ లాగా డ్రా చేస్తారు, దానిలోనే బ్యాక్ పార్ట్ ఎక్కువ తీసుకుంటారు, ఫ్రంట్ పార్ట్ తక్కువ తీసుకుంటారు. ఇలా మనకులాగా తీసుకోరు అనమాట, అందుకు ఎక్కువ తక్కువ వస్తుంది. ఓకేనా, ఇలా తీసుకుంటే 4 పార్ట్స్ సమానంగా ఉంటాయి. ఓకే, చూడండి ఇట్లా ఒక లైన్ డ్రా చేసేసాం కదా, ఒకసారి వీల్ మార్క్ చేయండి. ఈ చంకలో వీల్ మార్క్ చేయండి, ఎందుకంటే ఇక్కడ లోతు తీసుకుందాం, ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకుందాం. ఓకే, చూడండి తీసేయండి. ఇలా జరిపేసుకొని ఇది కూడా కట్ చేసేయండి. ఓకే, ఇది కూడా తీసేయండి. యాస్టీజ్గా ఇది కూడా ఎలా ఉందో అలా తీసేయండి. మనం గీసాం కదా, అలాగే తీసేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రంట్ లెంత్ వచ్చేసరికి తీసుకోవాలి. ఎంత తీసుకోవాలి, చెస్ట్లో ఒక పార్ట్, చెస్ట్ ఎంత 36. ఓకేనా, 36 అంటే 1 పార్ట్ ఎంత 9. ఓకే, చూడండి 9 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి 1.5 మార్క్ చేయండి. ఇక్కడ నుంచి చూడండి 2.5 అంటే 13. 9.5 ప్లస్ 1.5 ప్లస్ 2.5 13 మార్క్ చేయండి. ఇక్కడ ఫ్రంట్ నెక్ 6 పెట్టాం కదా, 6 పెట్టండి. 9, 1.5, 2.5 ఇది ఫ్రంట్ లెంత్ మార్క్ చేసుకోవాలండి. ఓకేనా, చూడండి ఇలా మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి, ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు ఏంటంటే చెస్ట్ డివైడెడ్ బై 10 వేయాలి, 10వ భాగం అంటే 3.6. దానికి పావించి ఉక్సులు పట్టి కాజా పట్టి కలపండి. అంటే పావుదొక్కు 4, 3.5కి ఒక పావించి కలపండి. పావుదొక్కు 4, పావుదొక్కు 4కి ఇటు 1.5 ఇటు 1.5 గీతకి పెట్టండి. ఓకేనా, ఇదే పావుదొక్కు 4 పైన కూడా మార్క్ చేయండి. ఓకే, ఓకే ఇలా మార్క్ చేయండి. ఇప్పుడు దీనికి ఇది పైన దీనికి సమానంగా ఇలా మార్క్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ లోతు తీసేయండి, చంకలో ఒక 1/2 ఇంచ్ లోతు తీసేయండి. ఓకేనా, ఈ రెండింటిని సెంటర్ చేసి చంకలో నుంచి ఒక డాట్ వేయండి. ఓకే, ఇలా వేయండి. ఓకేనా, ఇది ఇక్కడ నుంచి 2 ఇంచులు పైకి మార్క్ చేయండి. 2 ఇంచులు పైకి, లేదా కస్టమర్ దాన్ని బట్టి చూడండి ఇలా 2 ఇంచులు పైకి మార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా 2 ఇంచులు పైకి పెట్టి మార్క్ చేయండి. ఇది ఒకటి. ఒకవేళ మీకు వద్దు, ఉక్సులు పట్టి కాజా పట్టి చిన్నగా రావాలి అనుకుంటే ఇంకొక 1/2 ఇంచ్ 2.5 ఇంచులు పైకి పెట్టి మార్క్ చేయండి. ఓకేనా, ఇలా 2.5 ఇంచులు పైకి పెట్టి మార్క్ చేస్తే మనకు ఉక్సులు పట్టి కాజా పట్టి కొంచెం చిన్నగా వస్తుంది. ఓకే, చూడండి ఇది ఇట్లా ఈ విధంగా అనమాట. మా యాక్చువల్గా 2 ఇంచులే పైకి, చిన్నది కావాలంట కస్టమర్కి, అందుకు 2.5 ఇంచులు పైకి మార్క్ చేశాను. ఓకేనా, ఇలా మార్క్ చేయండి. మార్క్ చేసి మార్కింగ్ మీదే కట్ చేసేద్దాం. ఓకేనా, అలా చేసేయండి. సేమ్ ఇది కూడా సేమ్ ఎలా తీసేయండి, మార్కింగ్ మీదే తీసేయండి. ఓకే, చూడండి ఇప్పుడు కార్డ్ పెట్టేసేయండి. ఇక్కడ కార్డ్ పెట్టేయాలి, ఇక్కడ కార్డ్ పెట్టేసేయండి, ఇక్కడ కూడా కార్డ్ పెట్టండి. ఓకే, ఇలా తీసి ఇదన్నమాట. ఓకేనా, ఇలా కార్డ్ పెట్టేసి మొత్తం కార్డ్ పెట్టేసి చంకలో లోతు తీసేసాం కదా, ఇట్లా కార్డ్ పెట్టేసి వీల్ మార్క్ చేసేయండి. డాట్స్ వేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని దాని మీద ఫ్రంట్ పార్ట్ పరవండి. చూడండి
ఇలా బ్యాక్ పార్ట్ తీసుకుని దాని మీద ఫ్రంట్ పార్ట్ ఇలా వేయండి. వేసిన తర్వాత ఇప్పుడు గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. ఓకేనా. మనం ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు పావించి ఉంచాలి. ఇక్కడ లోతు తీసాం కదా, ఇది కనిపించాలి. ఇవన్నీ చూసుకోవాలన్నమాట. చూసుకుని చూడండి గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేయండి. ఎంత వచ్చింది మనకి? ఇంచున్నర వచ్చింది. ఇంచు వచ్చిన 3 ఇంచులు షేప్ బెల్ట్ తీసుకోవాలి. ఒకసారి తీసుకున్నాను 3 ఇంచులు. ఎలాగో చూపిస్తానండి. చూడండి ఒక లైన్ డ్రా చేయండి. చూడండి ఒక లైన్ డ్రా చేసేయండి. ఇప్పుడు 3 ఇంచుల షేప్ బెల్ట్ అంటే చూడండి 3 ఇంచుల దగ్గర మార్క్ చేయండి. ఇక్కడ కూడా 3 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా. నడుము వచ్చేసరికి ఎంత? 29 అంటే ఒక పార్ట్ ఎంత? 7.5 అంతేనా. ఒక పార్ట్ 7.5. దానికి ఉక్సులు పట్టి కాజా పట్టి 1/2 ఇంచు ఉంచండి. అంటే పావుదొక్కు 8, మన 2 ఇంచులు ఖర్చు. ఓకే. ఇక్కడ 4 దగ్గర పావుదొక్కు 4 దగ్గర 2.5 తీసుకోండి. 1/2 ఇంచు తగ్గించి తీయండి. ఓకే. ఇలా 1/2 ఇంచు తగ్గించి ఇలా తీసేయండి. ఓకేనా. ఇలా తీసేయాలి. చూడండి ఇలా తీసేసి మనం 1/2 ఇంచు ఉంచాం కదా, 1/4 ఇంచుని ఇలా తీసేయండి. ఇది కార్డ్ పెట్టేసేయండి. ఫ్రంట్ అని తెలుస్తుంది మనకు. ఫ్రంట్కి వచ్చేసరికి ఇటు వేయాలి. ఓకేనా. చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ ఇలా ప్లేస్ చేసాం కదా, పక్కన పెట్టుకున్నాం. చూడండి యాస్టీస్గా ఇది ఎలాగ ఉందో అలాగే పెట్టేసేయండి. పెట్టేసి చూడండి దీనికి సమానంగా ఓకే ఇలా ఎక్కడ వరకు వచ్చిందో మార్క్ చేయండి. ఓకే. ఇక్కడ వరకు వచ్చింది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మీదకి ఎక్కడ వరకు వచ్చిందో షేప్ బెల్ట్ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని తీసేసి ఇక్కడ నుంచి 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. మనకు వచ్చిన దగ్గర నుంచి చేసి దీన్ని ఇక్కడ నుంచి ఇలా కలపాలి. ఇలా కలిపి తీసేయాలి. ఈ ఎక్స్ట్రా పీస్ తీసేయాలండి. తీసేస్తే మనకు సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా వస్తుంది. తీయకపోతే ఏమవుతుందంటే మనకి ఎక్కువ తక్కువ వస్తుంది. లేదు నేను తీయను అని మీరంటే ఇలా పెట్టేసి ఇక్కడ ఒక డాట్ 4th డాట్ అడుగుతున్నారండి చాలామంది, అలా వేయాలని. ఇది ఇలా పెట్టేసి ఇలా 1/4 ఇంచ్ డాట్ ఇలా వేసేయండి. ఓకేనా. ఈ ప్లేస్లో ఇది ఓకేనా. 36 సైజ్ అండి. నడుము వచ్చేసరికి 29. ఇవి బ్లౌజ్ మెజర్మెంట్స్ అనమాట. ఇలా కట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. చెస్ట్ పార్ట్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఓకే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.